జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. పరబ్రహ్మ కూడా దేవతా ప్రీతికర ఆహ్నికము చేయాలా? విశ్వామిత్రుని ద్వారా గ్రహించిన బల అతిబల విద్యలను రాముడు తర్వాత లక్ష్మణుడికి ఉపదేశించాడు. ఆ రాత్రికి అక్కడే సుఖంగా నిద్రించారు. మరుసటి రోజు ఉదయాన్నే విశ్వామిత్రుడు ముందుగా లేచి తన అనుష్ఠానాది క్రియలను పూర్తి చేసుకుని వచ్చి దర్భగడ్డిపై నిద్రిస్తున్న రాముని సౌందర్యాన్ని చూసి పరవశుడయ్యాడు. ఆహా, సాక్షాత్తు పరబ్రహ్మని తన గర్భంలో ధరించిన కౌసల్య అదృష్టాన్ని మెచ్చుకుంటూ, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య మంచి కుమారుని కలిగిన తల్లి. మనోహర రూపము గల రామ, తూర్పువైపు పొద్దు పొడుస్తోంది. లెమ్ము ఓ నరశ్రేష్ఠుడా, దేవతా ప్రీతికరమగు ఆహ్నికము చేయాలి, లెమ్ము అంటూ విశ్వామిత్రుడు రాముని మేల్కొలిపాడు. జై శ్రీమన్నారాయణ.